హలో అండి, వెల్కమ్ బ్యాక్ బన్నీ టీవీ. నేనైతే సూపర్ రెసిపీ పిజ్జా అయితే చూపించేస్తున్నాను మీకు. అది కూడా ఇంట్లోనే ఓవెన్ లేకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేసేయండి. పిజ్జా బేస్ కూడా మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. అది కూడా మైదా పిండితో కాదండి, హెల్తీగా గోధుమ పిండితో ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేసేయండి. నేనైతే ఈ కప్తో 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను. అందులో కొద్దిగా బేకింగ్ పౌడర్ అండ్ వంట సోడా, సాల్ట్ తగినంత, కొద్దిగా షుగర్ వేసుకోవాలి. వేసుకొని అవన్నీ కలిసేలాగా కలుపుకోవాలండి. తర్వాత బటర్తో కలిపి చూడండి, ఇలా మనం కన్సిస్టెంట్ ఇలా ఉండాలన్నమాట మనకి. ఇక 1/2 కప్ వరకు అయితే పెరుగు తీసుకుంటున్నాను. పెరుగు వేసి బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం చపాతీ పిండిలాగా అయితే కలుపుకొని పెట్టుకోవాలి. ఇలా మనం వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా ఆయిల్ వేసుకొని టోటల్గా పిండిని అయితే ఒక 10 మినిట్స్ అయితే మనం రెస్ట్ ఇవ్వాలండి. చూసారా పిండి ఎంత బాగా వచ్చిందో మనకి. ఆ తర్వాత మనం పిండిని మళ్ళీ ఒక్కసారి 10 మినిట్స్ తర్వాత బాగా ప్రెజర్ ఇచ్చి మనం చపాతీలాగా ఒత్తుకోవాలన్నమాట. బేస్ అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఇట్లా కొద్దిగా నేను ఎందుకంటే బయటికి వెళ్ళకుండా అలా అయితే సైడ్స్ అలా ఒత్తుకున్నాను. అలా సైడ్స్ ప్రెస్ చేసిన తర్వాత మనము బటర్ తీసుకొని మనం ఏ ప్లేట్లో అయితే పిజ్జా ప్రిపేర్ చేస్తున్నామో ఆ ప్లేట్కి మొత్తం మనము అలా రాసేసేయాలండి మంచిగా రౌండ్గా. బటర్ అప్లై చేసిన ప్లేట్లలో మనం ప్రిపేర్ చేసుకున్న పిజ్జా బ్యాటర్ని పెట్టేసుకొని దాంట్లో మనం సాసెస్ యాడ్ చేసుకోవాలన్నమాట. నేను కొద్దిగా పొడిపిండి చల్లుతున్నాను, ఎందుకంటే కొంచెం పిజ్జా ఈజీగా వస్తుంది కాబట్టి అలా చల్లుతున్నాను అనమాట. నెక్స్ట్ ఇంకా 2 పిజ్జాలు అయితే ప్రిపేర్ అవుతాయి. ఆ పిండిని అలాగే పెట్టాను నేను. ఒక ఫోక్ తీసుకొని ఆ ఫోక్తోని మనము ఇలా హోల్స్ పెట్టాలి, ఎందుకంటే పిజ్జా ఫ్లఫీగా ఉండకుండా కొంచెం మంచిగా ఉడకడానికి, ఇంకా మనం అంటించే సాస్ కానీ అంతా పిజ్జాకు మంచిగా లోపల వరకు అంటడానికి అన్నమాట. మనం వీటిపైన పిజ్జా సాస్, రెడ్ చిల్లీ సాస్, మైనీస్ వేసుకొని మనం పిజ్జా బ్యాటర్ పైన అంతా అంటించి ఒక 10 మినిట్స్ ఫ్రీజర్లో పెట్టాలండి. ఆ క్లిప్ మిస్ అయిపోయింది. ఆ తర్వాత మనకు కావాల్సినవన్నీ దానిపైన స్ప్రెడ్ చేసుకోవడమే. 10 మినిట్స్ తర్వాత ఫ్రీజర్లో నుంచి తీసేసి ఇలా అన్నీ వేసేసుకోవాలి. నేను ఏమేమి వేసానో మీకు చెప్తాను. పిజ్జా స్పెషల్ చీజ్ అన్నమాట. చీజ్, స్వీట్ కార్న్ వేసాము, ఆనియన్స్, టమాటో, క్యాప్సికమ్తో గార్నిష్ చేసామండి. ఇంకో దానిపైననేమో మనం పన్నీర్ వేసుకున్నాము. 2 పిజ్జాస్ అయితే ప్రిపేర్ చేసాము. ఆ తర్వాత మళ్ళీ వాటిపై నుంచి కూడా సేమ్ మళ్ళీ చీజ్ వేసుకోవాలి మళ్ళీ ఒకసారి పైనుంచి. తర్వాత మొత్తం మనము రౌండ్గా బటర్ అప్లై చేసుకోవాలండి. చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది పిజ్జా ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకుంటే. రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు, అంత బాగా కుదురుతుంది. బటర్ ఎందుకంటే కొంచెం సైడ్స్ కూడా మంచిగా ఉడకడానికి అనమాట. మేమైతే ఇలా శాండ్ వేసుకొని ప్రీ హీట్ చేస్తున్నాము. ఆ తర్వాత ఇలా రెడీ చేసుకున్న పిజ్జానైతే అందులో పెట్టేసి ఒక 15 మినిట్స్ వరకు మేము సిమ్లో ఉడికించామండి. మాకైతే 15 to 20 మినిట్స్ అయితే పట్టింది పిజ్జా మొత్తం ఉడకడానికి. మధ్యలో కొంచెం 2 సార్లు చెక్ చేసాము. ఇలా చూడండి ఎంత బాగా చీజ్ అంతా మెల్ట్ అయ్యిందో, కూరగాయలు కూడా బాగా ఉడుకుతున్నాయి. ఇంకేముంది, 15 మినిట్స్ తర్వాత పిజ్జా అయితే రెడీ అయిపోయింది. మేమైతే తినేసాం, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్.